అయితే మీరు చాలా రోజులుగా అడుగుతున్నారు కదా! వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఎందుకు అలా మాట్లాడకుండా ఉండడం అని అంటున్నారు. యాక్చువల్లీ మేము మాట్లాడకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చి ఇంట్లో మా అమ్మకి, మా నాన్నకి పెద్దగా ఇష్టం లేదు. సో, దానివల్ల మేము వీడియోస్ చేయడానికి అవ్వట్లేదనమాట. సో, మేము ఈరోజైతే ఇది సండే వ్లాగు. మా అమ్మ ఇంకా అప్పటికే రాలేదు. అంటే ఆ రోజు వచ్చి కరెక్ట్‌గా ఆ రోజు వచ్చింది. మాకైతే ఇవి తీసుకొచ్చిందనమాట. ఈ చెక్కలు చాలా టేస్ట్‌గా ఉన్నాయి. ఈడ నుండి ఏం చేస్తామంటే మాట్లాడిన టైంలో న్యాచురల్గా మాట్లాడినట్టు మేము మాట్లాడినప్పుడు పెట్టేస్తాము. ఏదైనా మీతో కన్వే చేయాలని ఉన్నప్పుడు మేము వాయిస్ ఓవర్ అనేది చిన్నగా యాడ్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అసుకి ఇక్కడ నా టోన్ చూడమని చెప్పాను అనమాట. చూడమంటే నరాలు చూస్తుంది. నాకు కొంచెం కామెడీగా అనిపించి నవ్వుతున్నాను. సో నరాలు చూసి టోన్ అయితే చెప్పేవచ్చంట. అది మేకప్ ఇండస్ట్రీలోని ఉంటుందంట, అంటే మేకప్లో ఉంటుందంట, మేకప్ కోర్స్లో. అది చూసి నాకైతే చెప్తుంది. నేనైతే మైండ్ ఒక్కసారి బ్లాక్ అయిపోయింది. నాది అండర్ టోన్ అన్నది, న్యూట్రల్ టోన్ అన్నది అనమాట. సో న్యూట్రల్ టోన్ అంట. అవునా కదా చెప్పండి. నెక్స్ట్ రోజు మా అమ్మ వచ్చిన వెంటనే ఇక్కడ నాకు వడియాలు కూర చేస్తుంది. టమాటా అండ్ మినపొడియాలు కూర. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో మీ ఇంట్లో కూడా మీ ఫేవరెట్ ఏదో చెప్పండి. అండ్ అదేవిధంగా వాయిస్ ఓవర్తో పాటు న్యాచురల్గా ఉండడం మా వ్లాగ్స్ యొక్క స్పెషాలిటీ. అందుకే నేను కొన్ని వీడియోస్ న్యాచురల్గానే ఉంచేస్తాను. మీ మాట కొట్టలేను, అలానే నా మాట నేను కొట్టలేను. సో అందుకు కొన్ని న్యాచురల్గా ఉంచుతాను, కొన్ని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వాయిస్ ఓవర్ ఇస్తే పెద్దగా నాకు నచ్చదు, అంటే అంత బాగోదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశస్ వ్లాగ్స్. అందరూ ఉన్నారు, మేమైతే చాలా బాగున్నాం. మీరు ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ అయితే కొట్టండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. అండ్ ఇది అయితే మార్నింగ్ టీ అనమాట. మీకు నాకు గ్యాప్ ఉంది కదా. సో గైస్, ఈ వీడియోకి కంపల్సరీ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది. సో మీరు లైక్ ఇవ్వకపోతే ఆ వీడియో అనేది అలా ఉండిపోతుంది అనమాట. మేము ఎంత కష్టపడి వీడియో చేసినా అది ముందుకు వెళ్ళట్లేదు. సో 10,000 సబ్స్క్రైబర్లకి దగ్గరలోనే ఉన్నాము. సో కొంచెం లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. జీడిపప్పు బయట ఎంత ఫుల్గా వేసావు? మరిన్ని సేమ్ వేయడం ఒట్టి జీడిపప్పు ఉండి వస్తుందా? కదా ఫస్ట్ టైం కదా. స్పూన్కి జీడిపప్పు ఎవరు? చికెనా? టిఫిన్ పొద్దుగా తెచ్చినట్టు ఉన్నారు. టిఫిన్ ఈరోజు అంటున్నాడు, చెప్పాడు. మరి కొట్టు మీద తెచ్చాము, తెచ్చాడు. తీసేవారు అన్న పేస్ట్ డైరెక్ట్గా ఇస్తారా? ఏం కూర అది? అది ఇది ఒక 4 టైమ్స్కి అవుతుంది కదా. ఇక్కడైతే హసు ఫోన్ మాట్లాడుకుంటుంది చూడండి. ఇక్కడైతే మా అమ్మ ఫోన్ మాట్లాడుకుంటుంది. ఏంది ఏంది బాధ? అంటే ఇన్స్టిట్యూట్కా లేకపోతే మనతో పాటు మా అమ్మ ఇంచుమించుగా చాలా స్నాక్స్ తెచ్చింది. అందులో ఈ 50-50 బిస్కెట్ ప్యాకెట్ ఒకటి. అయితే న్యాచురల్గా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పెట్టడమే నాకు ఇష్టము. బట్ మీరు ఏమంటారు అనేది చెప్పండి నాకు. టైం వచ్చి 10 అయిపోతుంది. ఇప్పుడే తినేసాము. అసలు పడుకుందనమాట. నా బజ్జీలు చేశారు. బజ్జీలు ఫుల్గా తినేసాను. సో వీడియో పెడదాం అనుకున్నాం, చూపిద్దాం అనుకున్నాం, బట్ చూపించలేదు.
మా నాన్న బజ్జీలు అంతా చేసేసారనమాట. సో ఇప్పుడైతే పడుకుని పోదాం, 10 అయింది. మ్యాక్సిమం 1 నుండి జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ మ్యాక్సిమం ఇప్పుడైతే పడుకుని పోతా. బాగా నిద్ర వచ్చేస్తుంది. అసలు ఆల్రెడీ మాట్లాడుతుంది మా అమ్మతోనే, తను కూడా ఇప్పుడు పడుకుని పోతుంది. వాయిస్ ఓవర్ ఇస్తే ఎలా ఉంటుందంటే నాకు పెద్దగా ఏది నార్మల్గా మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మన న్యాచురల్ లైఫ్లో ఎలా ఉన్నదో అలా ఉండదు అని నా ఒపీనియన్గా ఉంటుంది. బట్ మీకు అర్థం అవ్వాలి, అది కూడా పాయింటే. బట్ ఓకే, సగం న్యాచురల్గా పెడితే సగం నార్మల్గా పెడతాను. కంపల్సరీ మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ ఉడత చూడండి, నా మైండ్లో ఉడతలు ఎక్కువ అయిపోయి, సో చాలా క్యూట్గా అనిపించింది అబ్బా, అందుకే వీడియో తీస్తాను. హ్యాండ్ ఫుల్గా రాస్తాను. అసలు పడుకుంటారు, 3:30 అయింది. ఒక 2 అవర్స్ ఉంచేసి ఆ తొత్త కడిగేద్దాం అనుకుంటున్నా. అసలు అండ్ మా అమ్మ పడుకుని పోయారు అనమాట. నేను పడుకుంటే మంచం కండేస్తుంది అని చెప్పి రాసేసి అలాగా కూర్చున్నాను. చిన్న షార్ట్ వీడియో ఉంటే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. ఇందులో ఏదో సంథింగ్ కలిపినట్టు ఉన్నారు, నవరత్నాలు ఏదో, కొంచెం పవర్ ఇలా లాగుతుంది అనమాట. ఈరోజు అసలు సర్టిఫికేషన్ డే అంట, అంటే సర్టిఫికేట్ ఇస్తారంట ఈ మేకప్ కోర్స్లో, దాని గురించి వెళ్తుంది. సో అందుకే బాగా రెడీ అయింది. సో వైజాగ్ వెళ్తుంది, నేను పాల్గొండ వరకు డ్రాప్ చేస్తాను. అసుకి పాల్గొండ డ్రాప్ చేసేసి వచ్చాను అనమాట, షాప్కి వచ్చాను. యాక్చువల్లీ ఇప్పుడు శ్రీకాకుళం పని ఉంది, శ్రీకాకుళం వెళ్ళాలి. షాప్ తీసాను కానీ ఒకరికి తమిళన్ వర్క్ ఉంటే అది చేసేసి ఇచ్చేసి శ్రీకాకుళం వెళ్ళిపోతాను. ప్రజెంట్ అయితే కొంచెం ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను, బ్లాగ్ తీయచ్చు తీయకపోవచ్చు. ఇది పంపింగ్ చేసి బయలుదేరిపోతాను శ్రీకాకుళం.